హలో అండి. మీలో ఎంతమందికి అనపకాయలు తెలుసు? అనపకాయల సీజన్ వచ్చిందంటే చాలు కదండీ! ప్రతి ఒక్కరి ఇంట్లో అనపకాయల కర్రీనే ఉంటది. సో, నేను అనపకాయలు హైదరాబాద్‌లో అయితే వెతికానండి. అస్సలు కనిపించలేదు. మార్కెట్‌లో చూసాను. మార్కెట్‌లో కూడా దొరకలేదు. ఇంకా నేను మా తమ్ముడు బండేసుకొని మరీ తిరిగామనమాట అనపకాయల కోసం. అయినా ఎక్కడా లేవు. ఇంక ఇలా కాదు అనేసి నేను మా అమ్మకి ఫోన్ చేశాను. ఇంకా మమ్మీ అయితే ఇంకా నెక్స్ట్ డేనే ఒక 4 కేజెస్ తీసి బస్కేసిందనమాట. ఇంకా పార్సల్ వచ్చిన వెంటనే ఆఫ్టర్‌నూన్ గింజలన్నీ ఒలిచి వాటర్లో నానబెట్టి ఇంకా నైట్ అయితే పితికేసామన్నమాట గింజల్ని. ఇంకా నెక్స్ట్ డే అయితే అనప గింజలు ఆలు అయితే వేసి మసాలా కూర అయితే చేస్తున్నానండి. ఇది నాకు చాలా ఫేవరెట్. ఈ కర్రీ దోశ, ఇడ్లీ, చపాతి, పూరి, రైస్, రాగి ముద్ద ఇలా ప్రతి ఒక్క దాంతో కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. మీకు మీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. కొనుక్కొని ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనప గింజలతో ఇంకేమైనా వెరైటీ చేయొచ్చో మీకు తెలిసింటే కామెంట్ చేయండి.